ఓకే. కోటేశ్వరరావు గారు మీకు వినిపిస్తోందా? వినిపిస్తుంది. ఓకే అండి. ఈ కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన వెనుక అసలు కారణాలేంటి? అంటే ఇప్పటివరకు అంటే యువతకు ప్రాధాన్యత ఇస్తుంది, పెద్దపీట వేస్తుంది అంటే ఇప్పటివరకు ఆహ్, పా వాళ్ళ పనితీరు బాలేదని అర్థం చేసుకోవాలా? ఏంటి దీని వెనక ఏంటి? ప్రక్షాళన వెనక పెద్ద కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వంలో గాని, రాష్ట్ర ప్రభుత్వాల్లో గాని ఏ పార్టీ అయినా కావచ్చు. అది కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్‌లో 3 పార్టీల కూటమి కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ కావచ్చు, కేంద్రంలో ఎన్డీఏ కూటమి కావచ్చు. ఎవరైనా గాని మధ్యలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ పేరుతోటి కొంతమందికి ఉద్వాసన పలకటం, కొంతమందికిని పదవులను అధిష్ఠించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలకు ఒక నిదర్శనం. రెండోది, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి పదవులు ఇచ్చి ఆ రాష్ట్రాలను ఏదో మేము ఉద్ధరిస్తున్నాము అని చెప్పుకుంటూ ఓట్లు గుంజుకునేందుకు వేసేటువంటి ఒక ఎత్తుగడ. లేకపోయేట్లయితే అసంతృప్తి, అధికారమే పరమావధిగా ఉన్నటువంటి నాయకులు అన్ని పార్టీల్లో ఉన్నారు. అది ఏ పార్టీ మినహాయింపు కాదు దానికి. నేను ఇందాక చెప్పినటువంటి పేర్లన్నీ కూడా అవన్నీ వాటిలో ఉండేటువంటి లక్షణాలు. ఇటీవలనే మనం కర్ణాటక చూసాం. ఎప్పటి నుంచో అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఠా కుమ్ములాటల్ని ఈ అక్కడ జరిగినటువంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దానికి బీజేపీ కూడా మినహాయింపు కాదు. అందువలన ప్రధానంగా నా అభిప్రాయం అయితే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయి అని చెప్తున్నారు. ఏ కారణం చెప్తారు? కొంతమంది మంత్రులు అసమర్థులని తీసేస్తారా? అసమర్థులని కొంతమంది మంత్రులు అసమర్థంగా వ్యవహరించారు అని బహిరంగంగా చెప్పేటువంటి ధైర్యం కేంద్రానికి కావచ్చు, రాష్ట్రానికి కూడా కావచ్చు. ఈవెన్ కర్ణాటకలో ముఖ్యమంత్రిని ఎందుకు మార్చారో ఇంతవరకు కాంగ్రెస్ మనకి చెప్పలేదు సరైనటువంటి కారణాన్ని. రాజకీయ అధిష్టాన వర్గం రాజీనామా చేయమంది నేను చేశాను. అదేవిధంగా తన యొక్క వర్గానికి పదవులు ఏం కావాలో ఏంటనేటువంటిది బేరసారాలకి సిద్ధరామయ్య గారు చేయటం మనం చూసాం. మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏమీ చెప్పకుండా కొంతమంది మంత్రులను తొలగిస్తే అది వాళ్ళ అసమర్థత, లేకపోతే మంత్రివర్గం అనేటువంటిది ఒక మంత్రో లేకపోతే ఇద్దరు మంత్రులు అంటే సహాయ మంత్రులు వాళ్ళు పూర్తి ఆధీనంలో ఉండేటువంటిది కాదు. మంత్రివర్గ సమిష్టి నిర్ణయాల ప్రకారం పనిచేయాలి. అందుకని అటువంటి అసమర్థత ఏదైనా ఉందంటే అది మొత్తం యావత్తు మంత్రివర్గానికి, ఆ మంత్రివర్గానికి నాయకత్వం వహించే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయితే ప్రధానమంత్రి వాళ్ళ యొక్క వైఫల్యంగానే నేనైతే పరిగణిస్తాను. అందువలన ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చేస్తున్నటువంటివి ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు కావచ్చు, లేదా తన వైఫల్యాన్ని జనం దృష్టి నుంచి కొంతకాలం మళ్లించి ఓహో సమర్థుల్ని ఇప్పుడు మంత్రిగా తీసుకున్నారు అని చెప్పేసి జనంలో అనిపించుకునేందుకు కావచ్చు ఈ తతంగం అంతా నడుస్తూ ఉంది. ఇట్లాంటి జిమ్మిక్కుల వలన అధికార పౌరు కానీ లేకపోతే సామర్థ్యం కానీ పెరగదు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.